హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. స్టార్ హీరోయిన్ శ్రీదేవి మృతిపై సిబిఐ ఎంక్వైరీ అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అందాల నటి శ్రీదేవి మృతిపై యూట్యూబర్ తప్పుడు పత్రాలు చూపించింది. 2018 ఫిబ్రవరి 18వ తేదీన శ్రీదేవి దుబాయ్లో బాత్రూంలో టబ్లో పడి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాను ప్రమోట్ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని వాడుకుంది. శ్రీదేవి మృతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని యూట్యూబ్లో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేసింది. వాటిని తన సిబ్బంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత అధికారుల వద్ద నుంచి తీసుకున్నారని పేర్కొంది. ఈ అంశంపై సిబిఐ అధికారులు దర్యాప్తు చేశారు. అవి తప్పుడు పత్రాలని, సెలబ్రిటీ చనిపోయిన అంశాన్ని సొంతంగా దీప్తి అనే యూట్యూబర్ విచారించింది. తాను ఫేమస్ కావాలని అనుకుంది. యూట్యూబ్లో శ్రీదేవి మృతికి పత్రాలు చూపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్లో దీప్తి మొబైల్స్ ల్యాప్టాప్ను సిబిఐ అధికారులు సీజ్ చేశారు. ఆ పత్రాలను ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు దీప్తి పంపించిందని తెలిపారు. ఆ పత్రాలు ఫేక్ అని సిబిఐ అధికారులు వివరించారు. దీంతో దీప్తిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. శ్రీదేవి ఒక్కరే కాదు, సుశాంత్ సింగ్ రాజ్పుత్, దిశ ఇతరుల మృతిపై సొంత పద్ధతిలో దీప్తి దర్యాప్తు చేశారు. ఆ వీడియోలను తన యూట్యూబర్ ఛానల్లో పోస్ట్ చేశారు. శ్రీదేవికి సంబంధించి దుబాయ్ ఆసుపత్రి నుంచి పత్రాలు తీసుకున్నానని దీప్తి చెప్పుకొచ్చారు. అవి తప్పుడు పత్రాలని విచారణలో తేలింది. దీంతో అధికారులు దీప్తిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.